90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతమంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళు ఉన్నోళ్ళు వాళ్ళకి సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, కానీ నాకు లేరు. ఇప్పుడు నీ గురించి వాళ్ళు అలా అయ్యారు మరి వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి అంటున్నా? సపోర్ట్ అన్నావు, ఏం సపోర్ట్? ఆర్థిక పరిస్థితి అంటే అప్పులు లేవన్నావు, సపోర్ట్ అన్నావు. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలి? నాన్న ఏం చేసేవాళ్ళు? మా నాన్న ఓపెన్గా చెప్పనా నిజంగా చెప్పనా? నిజమే చెప్పు. ఇప్పుడు వాళ్ళు లేరు కదా, నిజమే చెప్పు. సారా మెట్టడు మా అయ్య హైదరాబాద్లో. పుష్పగల్లి అంటే ఎవడైనా చెప్తాడు. ఎస్ఆర్నగర్లో సారా మెట్టడు. సారా అమ్మేసి సారా తాగి పోయిండు. దాని తర్వాత మా అమ్మ, దాని తర్వాత మా బామ్మ. ఈ ముగ్గురు ఒకేసారి కదా నువ్వు చెప్పింది, కాల్చుకున్నారు అని, దహనం చేసుకున్నారు. ముగ్గురు ఒకేసారి కదా? అవును. చనిపోతే కల్లారా చూసి నాకు అర్థం కాక అప్పుడు నేను స్టార్ట్ అయినా మత్తు పదానికి. వాళ్ళ దహన సంస్కారాలన్నీ నువ్వే చేసావా? నాకాడ పైసలు ఎక్కడ అప్పుడు. మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారా? లేదు, మా చిన్నాళ్ళ వాళ్ళు చేసుకున్నారు. అంటే చిన్నమ్మ వాళ్ళ కూతుర్లు ఉన్నారు, వాళ్ళు చెల్లెలు అవుతారు. నీకు సొంత చెల్లెలు లేదా? లేరు. ఒక్కడవేనా? ఒకడు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడేడి? ఆడ చిన్నప్పుడే తప్పిపోయాడు. కుమార్ పేరు. తప్పిపోయిండా? అంటే మీ నాన్న అమ్మ బామ్మ చనిపోయినప్పుడు తమ్ముడు లేడా? లేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చిన్నప్పుడే తప్పిపోయినాడు. ఏ వయసులో? మ్యాక్సిమం ఒక 7 ఉంటుంది, 7 సంవత్సరం ఉంటుంది. తప్పిపోయాడా వెళ్ళిపోయాడా? తప్పిపోయాడు. ఎక్కడ? ఆడు స్మార్ట్గా ఉంటాడు. ఆడు స్మార్ట్గా ఉంటాడు, నువ్వు స్మార్ట్గా ఉంటావు నీకు తెలుసు. అట్లా అని కాదు, బాగుంటావు రవి, నిజంగానే బాగుంటావు. అందుకే అన్ని సినిమాలు వచ్చాయి నీకు. తప్పిపోయారు, వెతికించలేదా? గుంటూరు ట్రైన్ ఎక్కిరు అన్నారు, మనకేమో తెలియదు. ఈ ట్రైన్ ఎక్కాలో ఏ ట్రైన్ పోవాలో తెలియదు. సర్లే అని చెప్పేసి నేను కూడా గమ్మునున్నా. వెతికినాం, కాదనట్లే. మీ ఇద్దరు కలిసి ట్రైన్ ఎక్కారా? నేను ఏం వాడితో పాటు పోలేదు, వాడు ఒక్కడే పోయిండు. ఇంట్లో నుంచి బయలుదేరి ఏదో ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కొట్టినామని. అమ్మో, కొట్టినామని చెప్పేసి ఆడ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఇక ఏం చేయాలో అర్థం కాక దండం రా బాబు వెళ్ళిపోయాను. ఒకవేళ ఆర్టిస్ట్గా ఇప్పుడు చేస్తావా, లేదా ఒకప్పుడు చేస్తున్నప్పుడు ఏం అవ్వాలనుకొని చేసావు? హీరో అవ్వాలనుకున్నావా? అవసరం లేదు. మరి నాకు ఆల్మోస్ట్గా నచ్చింది నేను చేసిన సినిమాలలో ఒకటే ఒకటి ఇష్టం నాకు. ఏంటది? అన్ని సినిమాల్లో 16 టేకులు ఒక్కటే తీసుకుంది నాకు. అది కూడా హైదరాబాద్ నవాబ్. హైదరాబాద్ నవాబ్ అందులో చేసావా నువ్వు? చోటే చాయ్లా అంటే చాయ్లో మక్కి కలిపేసి ఇచ్చేస్తా కదా, అదొక్కటి. రెండోది ఏంటంటే నాకు రిస్క్గా డైరెక్టర్ బాగా కసిపెట్టి దింపింది క్యారెక్టర్ అంటే ఇదొకటి. విక్రమార్కుడు బట్టలిపి ముడ్డి కొడితే ఉరికినప్పుడు అదొక రీల్ తీసుకుడు, అబ్బా ఇదొక క్యారెక్టర్ వచ్చింది అనుకున్నా. మళ్ళా లోపల ఉడికేటప్పుడు అమ్మ ఇలా కొట్టాడు నాకు అనగానే అదొక రీల్. అమ్మ జీతం ఇదేంద్రా బాబు, రావడం పోవడం కూడా ఇట్లా వచ్చేసింది నాకు అనుకున్నా నేను. అబ్బో అనుకున్నా, ఎంతైనా రాజమండ్రి సారే అనుకున్నా. ఇక అట్లయింది. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఇప్పుడు నేను కృష్ణానగర్. ఇప్పుడు అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు అది సొంత ఇల్లా? మరి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? చిన్నమ్మ చిన్నాన్న. మరి నువ్వెందుకు బయట ఉంటున్నావు? మీ ఇల్లు కదా. నాకు వద్దు, మా చెల్లెళ్ళకి చూసుకోండి అని చెప్పేసి రాజు. నేను మగోడిని, ఎలాగో బతికిపోతా బయట. ఇప్పుడు ఎలా బతుకుతున్నావు? పొద్దున్న లేస్తే నీ దినచర్య చెప్పు, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నేను తెల్లారు లేచిన అనుకో, మా దోస్తులు ఉంటారు, దోస్తులే అది. దోస్తులు ఏం చేస్తారు? దోస్తులు చెప్పు. ఏం చేస్తారు మేడం? ఎన్నింటికి లేస్తావు నువ్వు? 6. కృష్ణానగర్లో ఎవరితో ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? నేనా? ప్రజెంట్ అయితే ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు చూపిస్తే ఈడా అంటావు మేడం. నిజం మేడం, చూపియట్టే. నాకు అక్కడ ఫోన్ ఉంటాయి కదా మేడం. ఫోన్ లేదా నీకు? ఫోన్ ఉండదా నీకు? నెంబర్ లేదు, ఫోన్ లేదు. ఎవరది? యాక్టరా ఆయన కూడా? పెద్ద యాక్టర్, సాయి వైన్స్ ఓనర్. సాయి వైన్స్ ఓనరా?
మందు తాగడమే కాదు, మందు షాప్ ఓనర్తోనే ఉంటున్నావా? ఆ, ఎవరైనా పేరు చెప్పు, దర్శన అన్న. చెప్పు. 6ంటికి లేచిన తర్వాత ఏం చేస్తావు నీ మాటల్లో చెప్పు. ఫస్ట్ నా కాడ ఉంటే మాత్రం తాత, ఉమ్. నా కాడ లేకపోతే ఇక దోస్తులకు అడుగుతా. దోస్తులు అంటే ఎంతమంది ఉన్నారు నీకు? మేడం దోస్తులు అంటే ఇక ఎంతమంది చెప్పండి మేడం. పొద్దున్నే లేచి నీకు డబ్బులు మంది ఇవ్వడానికి రెడీగా వచ్చే దోస్తులు ఎంతమంది ఉన్నారు చెప్పు. ఇప్పుడు వాళ్ళకి కూడా ఇంటర్వ్యూ తీసుకుంటారా మేడం?